విశాఖలో ఎండలు టారెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లన్నీ బెలబెలపోతున్నాయి. రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మొదటి వారంలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాణుడు ప్రతాపం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్కూల్కి వెళ్లే పిల్లల పైన ఈ ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా స్కూల్ పిల్లల క్యారేజ్ తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న వాతావరణ శాఖ కొన్ని సూచనలు అయితే చేసింది. అవసరమైతేనే బయటకు రావాలి, అనవసరంగా బయటకు రావద్దనే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చిన వారు ఎవరైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, శీతల పానీయాలు అధికంగా తీసుకోవాలని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న జీవీఎంసీ అధికారులు నీటి ఎద్దడి లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అంటున్నారు. ఎప్పుడు వాహనదారులతో రద్దీగా ఉండే ఆర్కే బీచ్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వెలవెలబోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు చిరు వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నేడు రేపు రాష్ట్రంలో పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నివారణ సంస్థ ఎండీ కోర్మనాథ్ తెలిపారు. వడగాల్పుల ప్రభావం కారణంగా వృద్ధులపైన, చంటి పిల్లలపైన ఎక్కువగా ఉంటుందని, దీని కారణంగా బయటకు వచ్చే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్లో ఒంటిపూట ప్రకటించడంతో పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సూచనలు తూచా తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ శివతో రామకృష్ణ, బీఆర్కే న్యూస్, విశాఖపట్నం.